ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఆదివారం లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదంగా ముగిసింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించినప్పటికీ చివరి బంతికి ముందు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జయదేవ్ అన్కట్ వేసిన బంతిని పంత్ బౌండరీకి తరలించగానే మ్యాచ్ ముగిసింది. ఆ బంతి బౌండరీ లైన్ ను తాకక ముందే డగౌట్ దగ్గర ఉన్న లక్నో పేసర్ ఆవిష్కాన్ తన బ్యాట్ తో ఆ బంతిని వెనక్కి కొట్టాడు. ఆ బంతి అప్పటికి ఇంకా బౌండరీ లైన్ ను తాకలేదని, కాబట్టి డెడ్ బాల్ లేదా అన్ఫెయిర్ ప్లే నిబంధనల ప్రకారం హైదరాబాద్ కు 5 పెనాల్టీ రన్స్ ఇవ్వాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో తమకు జరిగిన కొన్ని అన్యాయాలపై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది. ఆవిష్కాన్ ఘటనతో పాటు మరికొన్ని వివాదాస్పద నిర్ణయాల పట్ల వారు అసహనంతో ఉన్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రొమారో షెఫర్డ్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్ పై అనుమానంతో పాటు ఏప్రిల్ 2న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అసహనం వ్యక్తం చేసినందుకు అభిషేక్ శర్మకు జరిమానా కూడా పడింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ప్రయాణం చూసుకుంటే ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్ రైజర్స్ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో ఆడి కేవలం 1 విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆర్సీబీ లక్నో చేతుల్లో ఓటమిని చావు చూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి పోరులో శనివారం ఏప్రిల్ 11న పంజాబ్ ను ఢీకొనబోతుంది. ఈ వివాదాల నేపథ్యంలో పంజాబ్ పై విజయం సాధించి తిరిగి ఫామ్ లోకి రావాలని ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది.